అన్నెసరీ ఎక్స్పెండిచర్. ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు, ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో ఆస్ట్రేలియాలోనూ లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు కావాలంటే పాపికొండలకు వెళ్తే పోలవరం నుంచి దానికంటే మించిన ప్లేస్ నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. గండికోటకి వెళ్తే గ్రాండ్ కెనన్ కంటే బాగా ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ అని మనం పెట్టుకొని ఇప్పుడు రేపు రాబోయే రోజు గోవా టూరిజం కోసం మనం పోతున్నాం. గోవాని మించిన టూరిజం సూర్యలంక వస్తా ఉంది. ప్రపంచానికే నెంబర్ 1గా సూర్యలంక తయారవుతుంది. దాన్ని తయారు చేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక కాల్ ఇచ్చారంటే మీలో కూడా అలాంటి ఆలోచన ఏ విధంగా సహకరించాలి, నా దేశం నా బాధ్యత, నేను కూడా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆలోచిస్తే దానికి పరిష్కార మార్గాలు ఈజీ అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి సెల్ఫ్ రిలయన్స్తో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ బైజర్ ఇది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్గా తయారు కావాలి. మీరు సంవత్సరం 1,00,000 మందికి 4-5 సంవత్సరాల్లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీకు సత్కారం చేస్తా.